హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే రూపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. ఒక నిమిషం అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 21వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు సూర్యగమనము అనేటువంటి ఒక అధ్యాయం పేరు. ఈరోజు మనము 10వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యదా చైంద్రాః పుర్యాః ప్రచలతే పంచదశ ఘటికాభిర్యామ్యాం సపాదకోటిద్వయం యోజనానాం సార్ధద్వాదశ లక్షాణి సాధికాని చోపయతి. మంచుల మాతాజీ మీరు అనువాదం చదవండి. శాంతి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఇంద్రుని పురమగు దేవదా దాని నుండి యమపురియగు సంయమనికి ప్రయాణించినప్పుడు 2,37,75,000 యోజనములు పరిమితిని సూర్యుడు
15 ఘటికలతో 6 గంటల 6 6 గంటలు దాటును. హరే కృష్ణ. భాష్యము. సాధికాని అను పదముతో సూచింపబడిన దూరము పంచవింశతి సహస్రాధికాని 25,000 యోజనములు అయి ఉన్నది. అది దానితో పాటు 2.5 కోట్ల యోజనములు మరి దానితో పాటు 2.5 లక్షల యోజనములు కలిపినంత దూరమును సూర్యుడు 2 పురముల నడుమ ప్రయాణించును. అది మొత్తము 2,37,75,000 యోజనములు 19,02,00,000 2 లక్షల కరెక్ట్. మైళ్ళు అగును. సూర్యకక్ష ఆ దూరమునకు 4 రెట్లు అధికముగా 9,51,00,000 యోజనములు లేదా 76,76,08,00,000 మైళ్ళు నుండును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ఏవం ప్రభుజీ, తతో ఒక చిన్న విన్నపం. నేను క్లాస్ బయటకు వెళ్ళి 1 నిమిషం వస్తాను. మహాలక్ష్మి మాతాజీ కాల్ చేస్తున్నారు. పాపం ఆమెకి ఈ లింకులన్నీ చాలా కన్ఫ్యూజ్ అవుతుందో ఏదో. ఏ లింక్ లో ఓకే మాతాజీ, భాగవతం మీరు రండి. రావాలో తెలియదు. మీరు వెళ్ళరండి మాతాజీ. ఓకే నా ఓకే. హ్యాండ్ రేస్ కొంచెం నోట్ అలాగే అండి, చేసుకోండి. అలాగే. ఓకే ఓకే, వెళ్ళరండి. ఓకే. ఓకే. ఏవం తతో వారుణీం సౌమ్యామంద్రీం చ పునస్తద్ధాన్యే చ గ్రహాః సోమ సోమ సోమాదయో నక్షత్రై సహ జ్యోతిశ్చక్రే సమభ్యుద్యంతి సహ వా నిమ్లోచంతి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి. స్వాతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యమపురి నుండి సూర్యదేవుడు వరుణుని పురముకు నిమోచనుకి ప్రయాణించును. అచ్చటి నుండి చంద్రుని పురమగు విభావరికి ప్రయాణించి తిరిగి అచ్చటి నుండి ఇంద్రుని పురమును చేరును. అదే విధముగా ఇతర నక్షత్ర గ్రహ మండలముతో పాటు చంద్రుడు జ్యోతిశ్చక్రమున గోచరించును. తిరిగి అస్తమించి అగోచరమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యము. భగవద్గీత 10.21 నందు శ్రీకృష్ణుడు నక్షత్రం అహం శశి, నక్షత్రములలో నేను చంద్రుడను అని పలికెను. చంద్రుడు ఇతర నక్షత్రముల వంటి వాడే అని ఇది సూచించుచున్నది. ఈ విశ్వమునందు ఒక సూర్యుడు కలడనియో అతడు చరించుచుండుననియో వేద సారస్వతం మనకు తెలియజేయుచున్నది. ఆకాశమునందలి ప్రకాశమాన గ్రహములన్నీయును విభిన్న సూర్యులనేది పాశ్చాత్య సిద్ధాంతము వేద సారస్వతమును ధృవపరపబడలేదు. ప్రతి విశ్వం భౌతిక తత్వములచే ఆచ్ఛాదింపబడి ఉండటం వలన జ్యోతిర్మయ మండలములను ఇతర విశ్వము యొక్క సూర్యులను ఊహింపజాలము. అందువలన విశ్వములన్నీయును ఒక చోట గుంపుగా ఉన్నప్పటికీ ఒక విశ్వము నుండి ఇంకొక విశ్వమును మనము చూడజాలము. అనగా మనము గాంచునదంతయు ఈ విశ్వములోనిది అయ్యుండును. ప్రతి విశ్వమునందు ఒక బ్రహ్మ పలువురు దేవతలు ఉన్నను, సూర్యుడు మాత్రం ఒకడే ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఏవం ముహూర్తేన చతుస్త్రింశల్లక్షయోజనా న్యష్టాశతాధికాని సౌరో రథస్త్రయీ మాయోసౌ చతస్రుషు పరివర్తతే పురీషు. శ్రీదేవి మాతాజీ, అడప శ్రీదేవి మాతాజీ మీరు చదవండి, అనువాదం చదవండి. ఈ ప్రకారము త్రయీమయమైన ఓం భూర్భువః స్వః అను మంత్రముచే అర్చింపబడినది. సూర్యరథము ఆ 4 పురములను ముహూర్తమునకు 34,800,000 యోజనములు 2,72,66,6,400 మైళ్ళు వేగంతో చుట్టి వచ్చును. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మనము నిన్న చెప్పుకున్నాం. మొత్తం ఏమని చెప్పుకున్నాం మనము? ఆ యొక్క మానసోత్తర పర్వతం మీద మొత్తం మనకి ఏముంటాయి, 4 దిక్కుల్లో కూడాను
నాలుగు గెస్ట్ హౌస్ లాంటివి ఉంటాయన్నమాట. ఇంద్రుడి యొక్క ఆ, ప్రదేశం ఏదైతే కనుక ఆయనది ఉందో అదేమిటి, మనం దేవధాని అని చెప్పుకున్నాము. యమరాజుది దక్షిణం వైపున సంయమని, తర్వాత వరుణుడిది ఆ పశ్చిమం దిక్కున నీలోచని, అదేవిధంగా సోముడిది విభావరి, చంద్రుడిది అన్నమాట. సో ఏమవుతుంది, సూర్యుడు ఇంద్రుడి యొక్క ప్రదేశం నుంచి మొదలు పెడతాడు. మొదలుపెట్టి మళ్ళీ చంద్రుడు, ఇంద్రుడి తర్వాత మళ్ళీ యమరాజు, యమరాజు తర్వాత వరుణుడు, సోమ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ విభావరికి ఆయన మళ్ళీ వెళ్తారనమాట. సో ఈ విధంగా ఏం చేస్తూ ఉంటారు, సూర్యుడు మొత్తం తిరుగుతూనే ఉంటారు. మొత్తం తిరగడానికి ఆయనకి ఎంతసేపు పడుతుంది, ఒక రోజు పడుతుంది, 24 గంటలు అన్నమాట. సో అందులో ఆయన సో ఇంకా ఏం చెప్తున్నారు మనకి, సూర్యుడు సో ఆ యొక్క డైమెన్షన్ కూడా మనకి ఒక 10వ శ్లోకంలో చెప్పారనమాట. సో సూర్యుడు మొత్తం ట్రావెల్ చేసేది ఒక క్వార్టర్ అన్నమాట. క్వార్టర్ అంటే 4వ వంతు. అంటే కనుక మనం సర్కిల్లో మనం చదువుకుంటాం, చుట్టుకొలత అంటాం, వృత్తానికి చుట్టుకొలత అంటాం కదా, సర్కంఫరెన్స్ అన్నమాట. ఆ యొక్క చుట్టుకొలతలో 4వ వంతు ఎంత అని చెప్పారు ఇక్కడ మనకి డైమెన్షన్, 23.775 మిలియన్ యోజనాస్ అన్నమాట. సో దానికి మనకి 20 ఆ, ఇక్కడ 2,37,75,000 యోజనాలు అని చెప్పారు. అదే మైళ్ళలో అయితే కనుక 19,02,00,000 మైళ్ళు అన్నమాట. సో అదేమిటి, చుట్టుకొలత అన్నమాట. సూర్యుడు యొక్క పాత్ ఉంటుంది కదా, ఒక సర్కిల్, అది సర్కిల్ మొత్తం సర్కిల్ మొత్తం ఫుల్ సర్కిల్ అయితే కనుక దాన్ని చుట్టుకొలత అంటారు, సర్కంఫరెన్స్. దాంట్లో 4వ వంతు మనకి 19 కోట్ల మైళ్ళు ఉందన్నమాట. అంటే ఫుల్ అయితే కనుక మనకి ఎంత ఉంటుంది, 76 కోట్ల మైళ్ళు. అన్ని మైళ్ళు సూర్యుడు ఒక్క రోజులో ఆయన ట్రావెల్ చేస్తాడు. అది ఆయన యొక్క రథం యొక్క స్పీడ్. తర్వాత ఆయన యొక్క రథం యొక్క స్పీడ్ కూడా మనకు చెప్పారు, తర్వాత శ్లోకంలో మనకు చెప్పారు. ఏం చెప్పారు, సో మొత్తము 15 ఘటికాస్. ఆ డిస్టెన్స్ అదంతా కూడా ఎంతసేపట్లో ఆయన ట్రావెల్ చేస్తాడంటే, ఆయన మొత్తం 1/4 ఆఫ్ ద క్వార్టర్ ని మొత్తము 6 అవర్స్ 1 ఘటిక, 6 అవర్స్ అన్నమాట. 6 అవర్స్ లో ట్రావెల్ చేస్తారనమాట. మొత్తం 15 ఘటికలు అంటారు అనమాట. ఒక ఘటిక అంటే కనుక 24 నిమిషాలు. సో 15 × 24 వేస్తే కనుక అది మనకి 6 గంటలు వస్తుంది అనమాట. సో మొత్తం ఒక 4వ వంతు ఆయనకి ప్రయాణించడానికి మనకి ఇంతసేపు పడుతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు ఆయన, మొత్తం ఇంద్రుడి దగ్గర నుంచి మొదలు పెట్టాడు, ఇంద్రుడిది తర్వాత యముడిది, తర్వాత మళ్ళీ వరుణుడిది, వరుణుడి తర్వాత చంద్రుడిది, చంద్రుడి తర్వాత మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వస్తారు. మళ్ళీ అలాగా తిరుగుతూ ఉంటారు అనమాట మొత్తం. సో అంత స్పీడ్ తోటి ఆయన తిరుగుతూ ఉంటారు. సో నిన్నటి శ్లోకాల్లో వచ్చింది, ఆ విధంగా తిరుగుతూ ఉంటే కనుక కొంతమంది వ్యాలకిల్యాస్ అని ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ముందు నిలబడి, అది మనకి తర్వాత శ్లోకాల్లో వస్తుంది అది. సో ముందు నిలబడి వాళ్ళందరూ కూడా సూర్య భగవానుడికి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. సో తర్వాత ఇంకా మనకి చెప్తున్నారు, సూర్యుడు ఏ విధంగా అయితే కనుక తిరుగుతూ ఉన్నారో మానసోత్తర పర్వతం మీద, అదే విధంగా చంద్రుడు కూడా తిరుగుతూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో మన వాళ్ళు ఏం చెప్తారు అని అంటే కనుక, ఖగోళ శాస్త్రం గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు కాబట్టి ఏం చెప్తారు, ప్రతి విశ్వానికి కూడా ఒక్కొక్క సూర్యుడు ఉంటారు. సో భూమికి ఎలాగైతే కనుక చంద్రుడు ఉపగ్రహము, సో చంద్రుడికి భూమికి చంద్రుడు ఉన్నట్టు మిగతా గ్రహాలకు కూడా చాలా చాలా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కాదనమాట. ఒక విశ్వానికి ఒక్కడే సూర్యుడు ఉంటాడు, ఒక విశ్వంలో ఒకే చంద్రుడు ఉంటారన్నమాట. సో ఇంకా ఏంటంటే కనుక మన వాళ్ళు చెప్తారు, దూరంలో ఆకాశంలో చూస్తే నక్షత్రాలన్నీ కూడా చాలా గుంపుగా ఒకే చోట ఉన్నట్టు కనబడతాయి అన్నమాట. సో వాళ్ళు ఏమంటారు, అక్కడ దూరంగా ఉంది, అదొక మిల్కీ వే, అక్కడ దూరంగా ఉంది కాబట్టి అదొక విశ్వము, మనం ఉన్న విశ్వం వేరు అని చెప్తారు. లేదు లేదు, మనకి కనపడేదంతా కూడా ఒకే విశ్వము. మనకు కనపడేదంతా కూడా ఏమిటి, మనకేం కనబడుతుంది, మనం నిన్న అంతరిక్షము అని చెప్పి చెప్పుకున్నాం కదా, అవి మాత్రమే మనకి కనబడతాయి. ధ్రువమండలం ఉంటుంది, ధ్రువమండలం కింద సప్తర్షి మండలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క రాసుల యొక్క నక్షత్రాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాటి గురించి మనకి డిస్క్రిప్షన్ వస్తుంది. అవన్నీ కూడా మనకి ఆకాశంలో అవి మాత్రం కనబడతాయి అన్నమాట.
యస్యైకం చక్రం ద్వాదసారం షణ్యేమి త్రిణాభి సంవత్సరాత్మకం సమామనంతి తస్యాక్షో మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే కృతేతరే భాగో యత్ర ప్రోతం రవిరథచక్రం తైలయంత్రచక్రవద్భ్రమాన్మానసోత్తరగిరౌ పరిభ్రమతి. పాషం లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ. సూర్యరథమునకు సంవత్సరమని తెలియబడు. ఒకే ఒక చక్రం ఉన్నది. 12 నెలలు దాని ఆకులు, 6 ఋతువులు, దాని అంచు భాగములు 3 చాతుర్మాస్యములు, దాని ప్రతినాభి పిడి అని గణింపబడినది. ఆ చక్ర అక్షరం యొక్క పక్క సుమేరు పర్వతము పైనను, మరొక పక్క మానసోత్తర పర్వతము పైనను నిలిచి ఉన్నది. అట్టి అక్షరముపై కూర్చబడిన ఆ రథచక్రము తైలయంత్ర చక్రము వలె మానసోత్తర పర్వతముపై నిరంతరము పరిభ్రమించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తస్మిన్నక్షే కృతమూలో ద్వితీయోక్షస్తుర్యమానేన సంమిత స్థైలయంత్రాక్షవద్ధ్రువే కృతో పరిభాగః. చంద్రమాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. తైల యంత్రం వలె ఆ మొదటి అక్షము దానికి 4వ వంతు పరిమితి కలిగిన 37,37,500 యోజనములు లేదా 3,15,00,000 మైళ్ళు రెండవ అక్షరమునకు సంధింపబడుచున్నది. ఆ రెండవ అక్షరం యొక్క ఉపరి భాగం వాయు పాశముచే ధ్రువలోకమునకు కట్టబడి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్. హరే కృష్ణ. రథనీడస్తు షత్క్రిల్ సల్లక్షయోజనయా తస్తత్తురీయభాగా విశాలస్తావాన్ రవిరథయుగో యత్ర హయాశ్చందో నామనః సప్తారుణయోజితా వహంతి దేవమాదిత్యాం. పార్వతీమాత చదవండి. 15 కదండి. అవును మాతాజీ. అనువాదం చదవండి. భాష్యము రాధమ్మ మాతాజీ చదవండి. రాజా సూర్యరథము అందలి లోపలి భాగము 36 లక్షల యోజనముల 2,88 మైళ్ళు పొడవు. దానికి 4వ వంతు 9 లక్షల యోజనములు లేదా 72,000 మైళ్ళు వెడల్పు ఉన్నట్టుగా గణింపబడినది. గాయత్రి మొదలగు చందనామములను కలిగిన రథాశ్వములు 9 లక్షల యోజనముల పరిమాణము కలిగిన కాడికి అరుణ దేవునిచే పోంచబడి ఉన్నవి. ఆ రథము సూర్యదేవుని నిరంతరము వహించి చనుచుండును. హరే కృష్ణ. భాష్యంపై శైల ప్రభుపాదుల పూజ. విష్ణు పురాణం నుండి ఇట్లా చెప్పబడింది. గాయత్రి చ బృహత్ గతి దృష్టి సేవచ హరియో రవేహ. సూర్యరథమునకు పొంచబడిన అశ్వముల నామములు గాయత్రి, బృహతి, పుష్టి, జగతి, త్రిష్టి, అనుష్టి, పంక్తి అనున్నవి. ఈ ప్రకారం చంద్రనామములు సూర్య రథాశ్వములకు వసగబడ్డాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. పురస్తాత్స వితురరుణా పశ్చాశ్చ నియుక్త సౌత్యే కర్మణి కిలాస్తే. విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. అరుణదేవుడు సూర్యుని ముందు కూర్చున్న వాడే రథసారథ్యము కావించప్పటికీ భాష్యం రథాశ్వముల స్థితి ఇట్లు వర్ణింపబడినది.
సప్తాస్వరూప చందాంసి వహంతే వామతో రవిం చక్రపక్ష నిబద్ధాని చక్రే వాక్ష సమాహిత. రథాశ్వములను నడుపుచు అరుణదేవుడు ముందు కూర్చుని ఉన్నప్పటికీ వెనకనున్న సూర్యదేవుని ఎడమ దిక్కుగా గాంచుచుండును. హరే కృష్ణ. ధన్యవాదం. హరే కృష్ణ. తదా వాలికిల్యా ఋషయోంగుష్ట పర్వమాత్రాః షష్ఠి సహస్రాణి పురతః సూర్యం సూక్తవాకాయ నియుక్తాః సంస్తువంతి. సుభరత్నం మాతాజీ చదవండి అనువాదం. శ్లోక 17 అనువాదం మాతాజీ 17 శ్లోకం అనువాదం. 17. శనైశ్చర్యుని 88 లక్షల మైళ్ళ పైన అనగా ధరణికి 2 కోట్ల 8 మాతాజీ మీరు లక్షల 17 17 ప్రభుజీ. అధ్యాయం 21. సారీ ప్రభుజీ, అది 2 కలుపుకున్నాను. అంగుష్ట మాత్ర పరిమాణం కలిగిన 60,000 మంది వాలిక్యుల ఋషులు సూర్యుని ఎదుట నిలిచిన వారై స్తుతించుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తూ ఉన్నారు, మొత్తము మానసోత్తర పర్వతం పైన ఆయన తిరుగుతూ ఉన్నారు. సో మరి సూర్యుడికి మనకి వస్తుంది, మనకి ఏమంటుంది, సూర్యుడి యొక్క స్థితిలో మనకి సూర్య భగవానుడిది ఏమని వస్తుంది, స్థితిలోను ఏకచక్ర ధరంధేవం అని వస్తుంది మనకి. సో వస్తుందా రాదా? సో అప్పుడు ఏమంటారు, అందులో ఏమిటి, సూర్యుడి యొక్క రథానికి ఒకే చక్రం ఉంది, ఒక చక్రం ఉంది. మరి ఒక చక్రం ఉంటే కనుక మరి రథం ఎలా తిరుగుతుంది? రథం ఉండాలంటే కనుక కనీసం 2 చక్రాలు ఉండాలి కదా. గుర్రపు బండి కానీ మనం చూస్తుంటాం, ఎద్దుల బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. సో అలాగే గుర్రపు బండికి కూడా ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. మరి సూర్యుడికి ఒక రథమే ఉంది, ఒక చక్రమే ఉంది. ఒక చక్రం ఉంటూ అంత ఫాస్ట్ గా ఎలా తిరుగుతుంది? మరి అది పడిపోదా అది? అంటే కనుక దానికి ఎలా తిరుగుతుంది అంటే కనుక మనకి ఇక్కడ చెప్పారనమాట. సో ఎలా అంటే కనుక గానుగ ఉంటుంది కదా, గానుగ ఎవరైనా చూసారా? తెలుసు ప్రభుజీ. ఎలా ఆయిల్ తీస్తారు, ఎలా తీస్తారు దాన్ని, ఎలా ఉంటుంది ఆ గానుగ? ఆవుకు కట్టేసి ఉంటారు, అది చుట్టూ తిరుగుతుంది. చుట్టూరు తిరుగుతుంది. దానికి ఎన్ని చక్రాలు ఉంటాయి? ఒకటే అనుకుంటా. ఒక్కటే ఉంటుంది ప్రభుజీ. ఒకటే. సో గానుగ ఎలా ఉంటుంది అంటే కనుక ఒకసారి గుర్తు చేసుకోండి. అదేంటంటే కనుక మధ్యలో ఒకటి హబ్ ఉంటుంది, దానికి మధ్యలో ఒక హబ్ ఉంటుంది. హబ్ ఉండి అక్కడి నుంచి ఒకటి ఇలాగ స్ట్రైట్ గా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఎద్దును కడతారు. యాక్చువల్ గా ఎద్దును కట్టే ప్రదేశంలో ఏంటంటే కనుక ఇక్కడ వీల్ పెట్టి అక్కడ ఒక గుర్రం ఉంటుంది అనమాట. సూర్యుడి యొక్క రథానికి సేమ్ అలాగే ఉంటుంది. దాని సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక మన మేరు పర్వతం పైన దానికి సెంటర్ ఉంటుంది. మేరు పర్వతం పైన ఉన్నటువంటి సెంటర్ కి అది కనెక్ట్ అవుతుంది అనమాట. మేరు పర్వతం పైన సెంటర్ ఉంటుంది. సో ఒక హారిజాంటల్ గా ఇలా వస్తుంది, మేరు పర్వతం నుంచి ఇలాగ వస్తుంది. సో అక్కడ ఒక చక్రం ఉంటుంది, చివరిలో ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ ఉంటుంది, మళ్ళీ ఆ వీల్ కన్నా ఆ వీల్కి ముందు మళ్ళీ ఒక క్యారేజ్ ఉంటుంది అనమాట. సూర్యుడి యొక్క రథం దానికి ఏంటంటే కనుక సప్తాస్వరథమారూఢం అని వస్తుంది. అంటే 7 రథాలు ఉంటాయి, 7 గుర్రాలు ఉంటాయి అన్నమాట. సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి అన్నమాట. సో ఆ 7 గుర్రాల పేర్లు ఏంటి అని చెప్పి మనకు చెప్పారు. ఒక నిమిషం చూద్దాం. సో ఆ సూర్యుడి యొక్క రథం అంటే ఏదో చిన్నగా ఉంటుందని కాదు. ఆ రథం యొక్క డైమెన్షన్ ఇక్కడ చెప్తే కనుక చాలా పెద్దగా ఉంది. 3.6 మిలియన్ యోజనాస్ దాని యొక్క పొడుగు, దాని యొక్క వెడల్పు అంతా 0.9 మిలియన్ యోజనాస్, అంత పెద్దది ఉంది. దానికి మళ్ళీ ఆ యొక్క రథాలు కూడా చాలా చాలా పెద్దవి. అదేవిధంగా దానికి గుర్రాలు కట్టడానికి ముందు ఒక యోక్ ఉంటుంది కదా, అది కూడా 0.9 మిలియన్ యోజనాస్. సో ఇంత పెద్ద రథాన్ని నడుపుతున్నాయంటే కనుక ఆ గుర్రాలు ఇంకెంత పెద్దగా ఉండాలి,
7 గుర్రాలు కూడా, అదొకసారి ఆలోచించుకోండి. సో ఆ తర్వాత ఏంటి, ఆ గుర్రాలన్నింటిని కూడా ఎవరు నడుపుతూ ఉంటారు, అరుణ నడుపుతూ ఉంటారు అనమాట. సో అరుణ నడుపుతున్నప్పుడు ఆయన ముందుకే కూర్చుని ఉంటాడు ఆయన. కానీ ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఆ గుర్రాలనేమో ఇలా చూస్తూ ఎడం వైపు నుంచి మళ్ళీ ఇలాగా సూర్యుడిని కూడా చూస్తూ ఉంటాడంట గుర్రాలు నడుపుతూనే. సో ఆయన అలా నడుపుతున్నప్పుడు గాలిలో ఏంటంటే కనుక సూర్యుడికి అభిముఖంగా సూర్యుడు ఇలా ముందుకు వెళ్తుంటే కనుక ఆయన్ని చూస్తూ మొత్తం 60,000 మంది చాలా అంగుష్టమంత సైజులో ఉంటారంట, వాళ్ళ కిల్యాస్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సూర్యుడిని పొగుడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ రథాన్ని అధిరోహించి మనకి ఇంతకు ముందు స్పీడ్ చెప్పుకున్నాం కదా, ఆ విధమైనటువంటి స్పీడ్ తోటి తిరిగారు. ఇక్కడ ఇంకోటి మనం ఇంపార్టెంట్ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సెంటర్ లో ఒక హబ్ ఉంది, ఇక్కడ కనెక్ట్ అయింది ఈ చివరికి. సో ఎలా అంటే కనుక ఇక్కడ మధ్యలో ఇది సెంటర్ అనుకోండి, ఇది సెంటర్, ఇది సెంటర్ లోంచి ఇలాగా సూర్యుడు యొక్క వీల్ కనెక్ట్ అయింది. ఇక్కడ చక్రం ఉంది, చక్రం ఉన్న తర్వాత ఇక్కడ ఇంత మటుకు గుర్రాలు ఉన్నాయి, ఇవి తిరుగుతున్నాయి. కానీ గానుగ ఎద్దులో మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఇది ఇలాగే ఉందనుకోండి ఏమవుతుంది, అది పడిపోతుంది. సో ఏంటంటే కనుక దీనికి ఇక్కడి నుంచి పైకి ఇంకో కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ గానుగ కూడా అవును ఏంటి అవును పైకి ప్రభుజీ, ఒకటి అవును. ఉంటుంది ఇలాగా, ఆ, ఆ, ఉన్న తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంకొక కనెక్షన్ ఉంటుంది ట్రయాంగిల్ షేప్ లో. ఆ, ఇలా ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒక సపోర్ట్ ఇక్కడ నుంచి ఇంకొక సపోర్ట్ వస్తుంది ఇక్కడికి. ఆ, ఆ, ఫస్ట్ మామూలుగా హారిజాంటల్ గా ఇలా ఉంటుంది, ఇక్కడేమో ఈ చివరి ఎద్దును కడతారు మామూలుగా అయితే కనుక. కానీ ఇలా పైనకి ఇంకొకటి పైకి లేస్తుంది ఇక్కడ కూడా సెంటర్ లో, లేచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎద్దు కట్టే ప్రదేశానికి ఇలా ట్రయాంగిల్ లో మళ్ళీ ఇంకోటి వస్తుంది సపోర్ట్ గా. అంటే ఈ చివరి ఎద్దు కట్టే ప్రదేశానికి 2 ఉంటాయి ఇలాగా, ఒకటేమో ఇలాగ హబ్ కి సెంటర్ లోకి వెళ్తుంది, ఇంకోటి ఇలా పైకి ఉంటుంది, క్రాస్గా. క్రాస్ గా ఉంటుంది ఇలా ట్రయాంగిల్ షేప్ లో, ఇలా వస్తుంది అన్నమాట ట్రయాంగిల్ షేప్ మొత్తం. సో మీకు నేను చూస్తే గనక మీకు రివర్స్ లో కనబడుతుందేమో నాకు లేదు తెలియదు. లేదు, కనిపిస్తుంది అర్థం ప్రభుజీ, అవుతుంది కరెక్ట్ ప్రభుజీ. అర్థం అవుతుంది. ఈజీగా నాకు ఈజీగా నాకు వేరే రకంగా కనిపిస్తోంది, జూమ్ లో మీకు కరెక్ట్ కనిపించవచ్చు. కరెక్ట్ గానే కనిపిస్తుంది. ఓకే, సో ఇది హబ్ అన్నమాట, ఇది హబ్. సో ఇలాగా ఉంటాయి, ఇక్కడేమో ఇది ఉంటుంది. ఈ పైన ఈ తాడు అని చెప్పుకున్నాం కదా మనం, ఈ పైన ఒకటి ఇంకో ట్రయాంగిల్ షేప్ లో పైకి వస్తుందని చెప్పుకున్నాం కదా. ట్రయాంగిల్ లో ఏంటంటే దాన్ని ఆ సైడ్స్ కాకుండా ఇలా కోణం వస్తుంది కదా, అదనమాట. ఇక్కడ ఆ కోణం ఏంటి అంటే కనుక ఇదైతే కనుక ఫిజికల్ గా ఉంటుంది, సూర్యుడిది ఫిజికల్ గా ఉంటుంది. ఈ వెర్టికల్ గా ఉండేది ఏంటి మనకి, మౌంట్ మేరు, మేరు పర్వతం. దాని పైనుంచి ధ్రువ ప్లానెట్ కి ఒక తాడు వెళ్తుంది అనమాట. సూర్యుడికి ఆ చక్రం ఉంది, మనం కనెక్ట్ అయిందని చెప్పుకున్నాం కదా, మనకు కనపడాలి కదా అంత పెద్దదైతే కనుక రథం. సో ఎద్దుకి ఇలా కట్టడానికి మనకి 2 ఉంటాయి, ఒకటి హారిజాంటల్ గా వస్తుంది, ఇలా క్రాస్ గా ఒకటి వస్తుంది. కానీ సూర్యుడు రథానికి ఎలా ఉంటాయి అవన్నీ కూడాను గాలితోటి తయారు చేయబడినటువంటి తాళ్ళు. ఆ 2 కూడా గాలితోటి తయారు చేయబడినటువంటి తాళ్ళు అనమాట. అవి ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు పైనుండి ఆ తాడుని? దేవాదేవుడా, ఎనీ గెస్? దేవాదేవుడా, సూర్యుడు ప్రభుజీ. నో, ధ్రువుడు, ధ్రువ నక్షత్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం కదా ఆయన గురించి, మనం 3వ స్కందంలో ధ్రువుడి గురించి చెప్పుకున్నాం కదా. సో మొత్తం ఈ ప్లానెట్స్ అన్నిటిని మూమెంట్స్ ని అంతా కూడా కంట్రోల్ చేసేది ధ్రువుడు. ధ్రువ మహారాజ్ అక్కడ ధ్రువ నక్షత్రం మనకు కనబడుతుంది కదా, చీకట్లో మనకి ఉత్తరం దిక్కున కనబడుతుంది. ఉత్తరం అంటే కనుక అది ట్రూ నార్త్. ట్రూ నార్త్ అక్కడ కూర్చుని ఆయన ఈ 2 తాళ్ళు ఉంటాయి. ఒక తాడేమో ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, ట్రయాంగిల్ ఒక సైడ్. ఒకటి ఎలా అంటే కనుక మనకి పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అన్నమాట. సో ఇలా ఉంటుంది కదా, పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇలా ఒకటి ఉంటుంది కదా. సో పర్పెండిక్యులర్ ట్రయాంగిల్. సో పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ లో ఇది డయాగ్నల్ ఉంటుంది కదా, డయాగ్నల్ ఒక తాడు, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా, అది ఇంకొక తాడు అన్నమాట. 2 తాళ్ళు. ఈ 2 తాళ్ళు కూడా ఏంటి, ఎయిర్ తోటి తయారు చేయబడతాయి అన్నమాట. ఆ 2 తాళ్ళని పైన పట్టుకుని ఎవరు కంట్రోల్ చేస్తారు? ధ్రువుడు. సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు, ఆయన గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు, కానీ ఆయన తిరిగేటువంటి ఆ తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళు ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? ధ్రువుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు.
ఆయన ఓన్లీ సూర్యుడికి ఇలాంటి తాళ్ళు ఉంటాయి, అలాంటివి చంద్రుడికి కూడా ఉంటాయి. అది అలా ధ్రువుడే కంట్రోల్ చేస్తాడా? మొత్తం అన్ని నక్షత్రాలకి కూడా ఎయిర్ తోటి కనపడనటువంటి తాళ్ళు ఉంటాయి. అన్ని నక్షత్రాలకి గ్రహాలకి మధ్యలో నేను చెప్పాను కదా తిరుగుతూ ఉంటాయి, రొటేటరీ అని చెప్పుకున్నాం కదా మనం. అవును. వాటిలన్నిటికీ కూడా తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళన్నీ కూడా ధ్రువుడి చేతిలో ఉంటాయి. ధ్రువుడు తిప్పుతూ ఉంటే ప్లానెట్స్, ధ్రువుడు సూర్యుడు, తిప్పుతూ ఉంటే అవన్నీ చంద్రుడు, కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్లానెట్స్, సూర్యుడు, చంద్రుడు అన్ని అన్నీ తిరుగుతూ ఉంటాయి అలాగా. ఎలా అంటే కనుక మనకి షాండిలియర్. సో పైనుంచి మనం దీపాలని ఒక్కోసారి ఇలాగా పెడతాం కదా, పెద్ద పెద్ద అవును ఇళ్లలో కానీ అవును టెంపుల్స్ లో అవును. కానీ పెట్టుకుంటాం ఆ, కదా, ఆ. ఇలా వస్తాయి. దాంట్లో దీపాలన్నీ కూడా వెలుగుతాయి, బోల్డ్ లైట్లు పెడతాం కదా, షాండిలియర్ అంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. సేమ్ అలాగే మన విశ్వంలో కూడా ఆ మధ్యలో ఒక చోట కనెక్ట్ అవుతుంది కదా, పైన ఆ ఉపరితలానికి రూఫ్ కి కనెక్ట్ చేస్తారు కదా, ఆ రూఫ్ కి అవును కనెక్ట్ చేసే పొజిషన్ లో ధ్రువుడు ఉన్నారనమాట. ఆ మిగతావన్నీ కూడా ఇలా ఇలా వస్తాయి కదా, రకరకాలుగా తాళ్ళలాగా వచ్చి అన్ని దీపాలన్నీ అవును. కనెక్ట్ అవుతాయి కదా, అవన్నీ కూడా నక్షత్రాలు అన్నమాట. సో ఆ పైన ఉన్నటువంటి సెంటర్ లో ఉన్నటువంటిది మనం మూవ్ చేస్తే గనక ఇదంతా కూడా మూవ్ అవుతుంది కదా, షాండిలీర్ అంతా కూడా. అవును. అలాగా మొత్తం ధ్రువుడు కదులుతూ ఉంటే, ఆయన తిప్పుతూ ఉంటే గనక మొత్తం అన్ని ఇంకో దాంతో నక్షత్రాలు. కూడా పోల్చొచ్చు ప్రభుజీ, చిన్న పిల్లలకి ఆ ఉయ్యాల్లో ఎస్ కరెక్ట్, ఇలా తిప్పితే కరెక్ట్, అలా తిరుగుతూ ఉంటుంది, దాంతో పోల్చొచ్చు. ఎస్ కరెక్ట్. సో అందులో కీచ్ వదిలేస్తే గనక అది తిరుగుతూ ఉంటుంది కదా, అది ఇలాగా తిరుగుతూ ఉంటుంది. ఫుల్ గా తిరుగుతూ ఉంటుంది కదా. అవును. సో ఆ మధ్యలో తిప్పేది అనమాట. సో అలాగా ధ్రువుడు మొత్తము యొక్క గ్రహాలు నక్షత్రాలు అన్నింటినీ కూడా తిప్పే పొజిషన్ లో ఆయన ఉన్నాడు. సో ఎంత గ్రేట్ పొజిషన్ ఇచ్చారో చూడండి విష్ణు. ఆయన వాళ్ళ నాయన తొడ మీద కూర్చోవడానికి లేనప్పుడు నేను రాజ్యాన్ని అడుగుతాడు, మొత్తం మండలాన్ని ఆయన్ని పాలించమని ఇచ్చాడు భగవంతుడు. సో అంత గొప్ప పొజిషన్ ఇచ్చారనమాట. ఇంకా ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఇలా చెప్పారు, కానీ ఏంటంటే కనుక ధ్రువుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ రెండు తాళ్ళని కూడా పట్టుకుని సూర్యుడి యొక్క మూమెంట్, ఉత్తరాయణం దక్షిణాయనం రావాలనుకోండి, మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు పైకి వెళ్తాడు కిందకి వస్తాడు అని చెప్పుకున్నాం, గుర్తుందా? అవును అవును ప్రభుజీ. పైకి కిందకి వెళ్లే మూమెంట్ ఎవరు కంట్రోల్ చేస్తారు? ధ్రువుడు కంట్రోల్ చేస్తాడు. ఆయనకి ఉత్తరాయణం అంటే పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళాలంటే కనుక ఏం చేస్తాడు, ఆయన తాడుని టైట్ చేస్తాడు, ఆయన రెండు తాళ్ళని టైట్ చేస్తాడు. టైట్ చేస్తే ఓ ఏమవుతుంది, సూర్యుడు గుండ్రంగానే తిరుగుతూ అలా ఉంటాడు. ఆయన గుండ్రంగానే తిరుగుతూ తిరుగుతూనే ఉంటాడు, వెళ్తాడు. తిరుగుతూనే ఉంటాడు. కానీ ఆయన తాళ్ళు టైట్ చేస్తే ఏమవుద్ది, సూర్యుడు పైకి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ ఆయన మళ్ళీ ఉత్తరాయణం పైకి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆయన తాళ్ళు రిలీజ్ చేస్తాడు, లూజ్ కొంచెం కొంచెం చేస్తాడు. కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటే మళ్ళీ సూర్యుడు కిందకు వస్తూ ఉంటాడు. ఎలా అంటే కనుక చిన్నపిల్లలది ఉంది కదా, స్పీడ్ ఎక్కువగా తిరుగుతున్నప్పుడు ఏంటి, ఇలాగ దూరం వెళ్తాయి ఎక్కువ, దూరం స్పీడ్ వెళ్తాడు. తగ్గినప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాయి కదా. ఇది రివర్స్ లో అన్నమాట, ఇది రివర్స్ లో ఉంటుంది అనమాట. సో సూర్యుడు పైకి వెళ్ళడము కిందకి వెళ్ళడం, ఆయన గుండ్రంగానే తిరుగుతాడు. ఎవరో మేరు పర్వతం చుట్టూ ఆయన తిరుగుతాడు. మానసోత్తర పర్వతమే తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ పైకి కిందకి వెళ్ళడం అనే కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది? ధ్రువ ధ్రువుడి మహారాజ్. చేతిలో ఉంటుంది. సో ఉత్తరాయణం దక్షిణాయనం అన్ని కూడా ఆయన చేతుల్లో ఉంటాయి అన్నమాట. సో తర్వాత మనం చూద్దాం, ఆ యొక్క రథంలో ఉండేటువంటి ఆ యొక్క గుర్రాల యొక్క పేర్లు మనకి చెప్పారనమాట. గాయత్రి, బృహతి, ఉష్టి, జగతి, తిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనేటువంటి ఆ రథం యొక్క గుర్రాలన్నమాట. సో వాలకిలియాస్ గురించి నేర్చుకున్నాం 18వ శ్లోకం. తదాన్యే చ ఋషయో గంధర్వాప్సరసో నాగా గ్రామణ్యో యాతు దానాదేవా ఇత్యైకకసో గణాః సప్త చతుర్దశ మాసి మాసి భగవంతం సూర్యమాత్మానం నానానామనం పృథగ్జ్ఞానానామనః పృథక్ కర్మ బిర్ధ్వంద్వస ఉపాసతే. సుభరత్న మాతాజీ మీరు చదివారా? చదివాను ప్రభుజీ. శాంతకుమారి మాతాజీ మీరు చదవలేదుగా? చదవలేదు మా ప్రభు. మీరు అనువాదం చదవండి. ఎం లక్ష్మీదేవి నేను మాతాజీ. చదవలేదు ప్రభుజీ. ఓకే నేను మాతాజీ, చదవలేదు. ఓకే మాతాజీ. ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఈ విధముగా ప్రభు నేను చదవచ్చా ప్రభు? చదవండి మాతాజీ. ఈ విధముగా ఇతర 14 ఋషులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు జంటలుగా ప్రతి మాసము పలు నామములను కలిగిన వారై కర్మకాండ ద్వారా బహు నామాది ఆర్యగు సూర్యదేవుని రూపమున దేవదేవుని నిరంతరం అర్పింతురు.
స్తువంతి మునయః సూర్యం మాతాజీ మాతాజీ ఓకే లక్ష్మీదేవి ప్రభు మాతాజీ. సరే సరే. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దీనిని గూర్చి విష్ణు పురాణమున ఇట్లు చెప్పబడినది. స్తువంతి మునయః సూర్యం గంధైర్వర్గీయతే పురః నృత్యంతోప్సరసో యాంతి సూర్యస్యాను నిశాచరాః వహంతి పన్నగాయుక్షైః క్రియతే విషు సంగ్రహః వాలికిల్యాస్తథైవైనం పరివార్య సమాసతే సోయం సప్తగణాః సూర్యమండలే మునిసత్తమ హిమోష్ణవారి వృష్ణీనాం హేతుత్వే సమయ గతః. పరమశక్తిశాలి యగు సూర్యదేవుని అర్చించుతూ గంధర్వులు గానము చేయుదురు. అప్సరసలు రథముల ఎదుట నృత్యము కావింతురు. నిశాచరులు రథమును అనుసరింతురు. పన్నగులు రథమును అలంకరింతురు. యక్షులు రథమును రక్షింతురు. వాలికిల్య ఋషులు సూర్యుని చుట్టూ చేరి స్తోత్రము కావింతురు. ఈ ప్రకారము 14 కూడిన సప్తగణములు విశ్వమంతటను సరియైన సమయములో హిమతాప వర్షములను కలుగచేయుచుందురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. లక్షోత్తరం సార్ధనవకోటియోజన పరిమండలం భూవలయస్య క్షణేన సగవ్యూత్తుత్తరం ద్విసహస్రయోజనాని సభుంజ్కే. శశికళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారా మాతాజీ? సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా 9,51,00,000 యోజనములు 76,8,8 మైళ్ళు పరిమితి కలిగిన భూమండలమున సూర్యుడు క్షణమునకు 16,004 మైళ్ళ 2,000 యోజనముల 2 క్రోసులు వేగముతో చరించుచుండును. శ్రీమద్ భాగవతమునందరి సూర్యగమనము అను పంచమ స్కందములోని 21వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ స్పీడ్ బట్టి చూస్తే కనుక ఒక క్షణానికి 25,000 కిలోమీటర్స్, ఇంచుమించు 25,000 కిలోమీటర్లు ఒక సెకండ్కి సూర్యుడు యొక్క రథం పరిగెడుతూ ఉంటుంది. మన విమానాలు ఎంత దూరం ఎంత స్పీడ్లో వెళ్తాయండి? కమర్షియల్ ఫ్లైట్స్ మనం ఎక్కేవి 2,000 3,000 ప్రభు 2,000 3,000 1000 దాకా వెళ్తాయి అంతే. 1000 మీటర్లు కాదు. సో 1000 కిలోమీటర్స్ పెర్ అవర్ లో వెళ్తాయి అవి. పెర్ అవర్ లో 1000 కిలోమీటర్స్ పెర్ అవర్. సో ఇక్కడ సూర్యుడు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారు? 25,000 మైళ్ళు, 16,000 మైళ్ళు, 25,000 కిలోమీటర్లు పెర్ సెకండ్. సో అంత ఫాస్ట్ గా ఆయన సూర్యుడు ప్రయాణిస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏం చేస్తూ ఉంటారు? సూర్యుడు వెళ్తూ ఉంటే గనక ఆయనకి ఇక్కడ మనకి చెప్పుకున్నారు, గంధర్వులు ఏం చేస్తూ ఉంటారు? ఆయన రథం ముందు ఉండి గానం చేస్తూ ఉంటారు. అప్సరదరు రథం మీద ముందు ఉండి నృత్యం చేస్తూ ఉంటారు. నిశాచరులేమో ఆయన రథాన్ని ఫాలో అవుతూ ఉంటారు. పన్నగులేమో రథాన్ని అలంకరిస్తూ ఉంటారు. యక్షులు ఏం చేస్తూ ఉంటారు? రథాన్ని ఏమో రక్షిస్తూ ఉంటారు. వాలకిల్యులేమో ఆయన ముందు నుంచిని ఆయనకి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇలాగే వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మారుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం విశ్వం అంతా కూడా ఈ విధంగా అలా వెళ్తూ కూడా హిమతాప వర్షము ఈ విధంగా ప్రయాణిస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సో ఎండాకాలము, వానాకాలము, వర్షాకాలం ఇవన్నీ కూడా కలుగజేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇదండి మనకి సూర్యుడు యొక్క ట్రావెలింగ్ గురించి మనకి చెప్పినటువంటి ఈ యొక్క విషయం అన్నమాట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆయన కాసేపు కూడా రెస్ట్ లేకుండా తిరుగుతారు. మనం కాసేపు పని చేస్తుంటే అమ్మ బాబోయ్ అనుకుంటాం ప్రభు. ప్రభుజీ ఇక్కడ గట్టిక అన్నారు. గట్టిక అంటే ఎంత ప్రభుజీ?
గట్టిగా అంటే ఇందాక 24 చెప్పారు నిమిషాలు గట్టిగా అని చెప్పి చెప్పారు మాతాజీ. ఒక్క నిమిషం. ఒక గట్టిగా అంటే కనుక ఒక గట్టిగా 25 minutes 24 25 మినిట్స్ అని minutes. చెప్పి చెప్పినట్టున్నారు. ఒక్క నిమిషం. ఒక ముహూర్త అంటే కనుక 48 నిమిషాలు అనమాట. సో 4 సెకండ్స్. గట్టిగా అంటే కనుక టైం కనబట్లేదు. మూడో చెప్తాను పదో మాతాజీ. స్కందంలో శ్లోకం చెప్పారు. ప్రభుజీ. మూడో స్కందంలో చెప్పారు అంతే. 15 గట్టికలలో 15 ఘటికలు అని చెప్పి చెప్పారు కదా మనకి. 15 ఘటికలు అంటే కనుక 6 గంటలు అనమాట. సో 6 డివైడెడ్ బై 15 వేయాలి. 6 అవర్స్ అంటే కనుక 360 డివైడెడ్ బై 15. హరే కృష్ణ ప్రభుజీ. 4వ వంతు అంటే రేడియస్ వస్తుందా ప్రభుజీ? 4వ వంతు అంటే కనుక 1/4 పావు భాగం అని. అదే అదే పావు భాగం. రేడియస్ కాదు కదా ప్రభుజీ? ఏదండి? సర్కిల్ ది రేడియస్ కాదు కదా అంటున్నా. రేడియస్ కాదు, అక్కడ చెప్పింది సర్కంఫరెన్స్ అన్నమాట. 1/4 ఆఫ్ ద సర్కంఫరెన్స్. ఓకే. ఇందాక సో 3.6 అని చెప్పారు, అదేంటి ప్రభుజీ? సో అవి డైమెన్షన్స్ అండి అవన్నీ కూడాను. యాక్చువల్గా ఏంటంటే కనుక ఇది క్రోసా అంటే కనుక మనకి 0.5 యోజనాస్. టైం అయితే కనుక మనకి ఏం చెప్తున్నారు, 15 ఘటికలు అంటే కనుక 6 గంటలు అనమాట. 360 డివైడెడ్ బై 15 వేస్తే కనుక అది ఒక ఘటిక వస్తుంది అనమాట. ఇంచుమించు 24 నిమిషాలు వస్తుంది. ముహూర్తం అంటే కనుక 48 నిమిషాలు. 15 గట్టికలు అంటే 24 నిమిషాల. 15 ఘటికలు అంటే కనుక 6 గంటలు. సో ఒక్క నిమిషం అండి. ఒక కాష్టము ఫోర్ట్నైట్. ముహూర్త అంటే కనుక మనకి 48 నిమిషాలు అనమాట. దండ అంటే కనుక మనకి 24 నిమిషాలు అనమాట. ఘటిక అంటే కనుక ఇక్కడ క్షణ నిమిష లేదా త్రుటి. ఘటిక నాడిక దండ నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను మాతాజీ టుమారో. రఘు దండ. హరే కృష్ణ. ఇంకేమైనా హరే క్వశ్చన్స్? కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మళ్ళీ మనము రేపు కలుసుకుందాం అండి. రేపు మళ్ళీ కొత్త చాప్టర్ లో కలుసుకుందాము. సో ఇది సూర్యుడి యొక్క గమనం అన్నమాట. హరే కృష్ణ.